హాయ్ నమస్తే, నేను మీ కోమలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలి ప్రేమ్. థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోతుంది ఈరోజు వీడియో ఏంటి అనేది. అండ్ మీరు చూసే ఉంటారు కదండి, ఎస్ఆర్ఎంటీ షాపింగ్ మాల్. ఇది మా కోనసీమలో కాకినాడలో చాలా మంచి షాపింగ్ మాల్. అందరూ చాలామందికి తెలిసి ఉంటుంది. కోనసీమ ఏరియాలో ఈస్ట్ గోదావరి, కాకినాడ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ షాపింగ్ మాల్ అయితే తెలియకుండా ఉండదు. ఈ షాపింగ్ మాల్లో స్పెషాలిటీ ఏంటి, మేము ఎలా ఎంజాయ్ చేస్తాం, ఇక్కడ ఉన్న ప్రజలు ఈ షాపింగ్ మాల్ అంటే ఎందుకు ఇంత ఇష్టపడతారు, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాం. కాకినాడ ప్రజలు ఈ షాపింగ్ మాల్ని ముద్దుగా 82 ఈస్ట్ అని పిలుస్తారు. అదే ఫస్ట్ పెట్టిన పేరు కూడాను. దీన్ని ఇలా ఎందుకు పిలుస్తారు అంటే, భారత ప్రామాణిక కాలమానాన్ని 82.5 తూర్పు రేఖాంశం అంటే ఈస్ట్ లాంగిట్యూడ్ ఆధారంగా లెక్క కడతారట. ఈ రేఖాంశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ నగరం దగ్గర ఉన్న మీర్జాపూర్ పట్టణానికి కొంచెం పశ్చిమంగా, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ నగరం మీదుగా వెళ్తుంది. ఇదే ఈ షాపింగ్ మాల్ స్పెషాలిటీ. హాలిడేస్లో ముఖ్యంగా మనకు గుర్తుకొచ్చేది ఎంటర్టైన్మెంట్. పిల్లలతో ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ముందు పార్క్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి. అదే మంచి ఫీలింగ్ ఈ షాపింగ్ మాల్లో కూడా మనం పిల్లలకి ఇస్తామన్నమాట. ఎందుకంటే ఇది ఎంటర్టైన్మెంట్ జోన్కి పెట్టింది పేరు. చాలా బాగుంటుందండి. ఒక టాయ్ ట్రైన్ ఉంటుంది, పిల్లలు ఆడుకోవడానికి ఒక గేమ్ జోన్ ఉంటుంది, అలాగే ఇలా మనకి చిన్న చిన్న కార్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా సూపర్గా ఆడుకుంటారు. ఎగ్జిబిషన్ ఎలా ఎంజాయ్ చేస్తారో పిల్లలు అలాగే ఎంజాయ్ చేస్తారు. వెల్కమ్ టు షాపింగ్ మాల్ అన్న. షాపింగ్ మాల్ మూవీ ఎంటర్టైన్మెంట్ జబర్దస్త్గా ఉంది. ఇంకా షాపింగ్ మాల్ పేరులోనే ఉంది కదా. షాపింగ్ వచ్చేసరికి క్లాత్స్, ఫుట్వేర్ ఒకటేంటి, ఫర్నిచర్ దగ్గర నుండి మనకి దొరకని వస్తువు అంటూ ఏది ఉండదు. కార్లు, బైకులతో సహా అన్నీ దొరికేస్తాయి. అయితే తక్కువ టైం ఉంది, ఎక్కువ షాపింగ్ చేయాలి అనుకునే వారికి, లేకపోతే ఎక్కువ చోటకు తిరగలేము, అన్నీ ఒకే చోట దొరకాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్ ఈ షాపింగ్ మాల్. ఎంటర్టైన్మెంట్, షాపింగ్, నెక్స్ట్ డైనింగ్. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే దొరకని ఫుడ్ అంటూ ఉండదండి. ఐస్ క్రీమ్స్ దగ్గర నుండి, గోలీ సోడా దగ్గర నుండి బిర్యానీ వరకు ఏదైనా దొరికేస్తుంది. మనకి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు చక్కగా మనం సెలెక్ట్ చేసుకొని తినేయచ్చు. అయితే మనకి చీప్గా రావాలి అంటే కనుక కూపన్ ఇస్తారండి. ఆ ఫుడ్ కూపన్ తీసుకుంటే మనకు నచ్చిన ఐటమ్స్ అన్నీ తినేసిన తర్వాత ఇంకా ఆ కూపన్లో మనీ మిగిలిందనుకోండి, మనం ఆ కూపన్ని రిటర్న్ చేసేసి మనకి ఎంతైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉందో అది మనం తిరిగి తీసేసుకోవచ్చు. లోకల్ బజ్జీ నుండి కాంటినెంటల్ డిషెస్ వరకు కూడా ప్రతిదీ కూడా అవైలబుల్గా ఉంటాయండి. సీటింగ్ కూడా చక్కగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇదిగో మా బుడ్డిదప్పుడే ఎక్కేస్తోంది, చక్కగా రెడీ అయిపోతుంది. లంచ్ టైంకి వచ్చామండి. ఇదిగో కన్వి చూసారా, రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్లేమో స్కూల్లో నాప్కిన్ వేసుకుని తింటాడు కదా, అలా రెడీ అయ్యాడు. ఏం తింటాను నేను గుడ్లు, అక్కడ అపోలో ఫిష్ ఫ్రైడ్
రైస్ అయితే అయితే వాయిస్ ఇది చాలా నాయిసీగా ఉంది. క్రీమ్ కావాలి. నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ కావాలా? షాపింగ్ మాల్‌లో ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ఇంత బావుంటుందని చెప్పాను కానీ, కాకినాడ వాళ్ళకి తెలుసు కానీ, మిగతా వాళ్ళకి తెలియదు కదండీ! వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇదివరకు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇప్పుడైతే కాకినాడ జిల్లాగా పేరు మారిపోయింది. కాకినాడ డిస్ట్రిక్ట్‌లో సర్పవరం జంక్షన్ దగ్గర ఎస్ఆర్ఎంటీ షాపింగ్ మాల్ ఉందండి. షాపింగ్ మాల్ టైమింగ్స్ మార్నింగ్ 10:30 నుండి నైట్ 10:30 వరకు ఉంటుందండి. తర్వాత షాప్స్ అన్నీ క్లోజ్ చేసేస్తారు. ఇంకా థియేటర్స్ అయితే మాత్రం లోపల లాస్ట్ షో వరకు కూడా ఉంటుంది. ఇది మీరు విజిట్ చేయాలి అనుకుంటే కనుక ఎస్ఆర్ఎంటీ షాపింగ్ మాల్ అంటే ఎవరైనా సరే చెప్తారు. 82 ఈస్ట్ శ్రీ రామదాసు మోటార్ ట్రాన్స్పోర్ట్ ఎస్ఆర్ఎంటీ పేరు మీదుగా బాగా ఫేమస్ అయింది. మీరు కూడా ఈ షాపింగ్ మాల్ని విజిట్ చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో తప్పకుండా తెలియజేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.